అమెరికాలో భారతీయుల బహిష్కరణ కొత్తేమీ కాదు. ఇప్పటివరకు అమెరికా బహిష్కరణకు గురైన వారు ఎంతమందంటే, తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను అమెరికా వెనక్కి పంపుతోంది. ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. వారితో వచ్చిన అమెరికా మిలిటరీ విమానం బుధవారం పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలో విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ కీలక విషయాలు వెల్లడించారు. 2009 నుంచి ఇప్పటి వరకు 15,668 మంది భారత అక్రమ వలసదారుల్ని అమెరికా బహిష్కరించినట్టు జైశంకర్ నిన్న రాజ్యసభకు తెలిపారు. భారత వలసదారుల విషయంలో అమెరికా వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ అక్రమ వలసదారుల బహిష్కరణ కొత్తేమీ కాదని, కొన్నేళ్లుగా కొనసాగుతోందని చెప్పారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 2017లో 1,024 మందిని, 2018లో 1,180 మంది వలసదారుల్ని అమెరికా వెనక్కి పంపించిందని వివరించారు. 2019లో అత్యధికంగా 2,042 మంది భారత అక్రమ వలసదారుల్ని అమెరికా బహిష్కరించినట్టు తెలిపారు. 2020లో 1,889, 2021లో 805, 2022లో 862 మంది, 2023లో 617, గతేడాది 1,368 మందిని, ఇప్పుడు 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపిందని సభకు వివరించారు. తమ అదుపులో మహిళలు, చిన్నారులు లేరని, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తమకు సమాచారం ఇచ్చిందని జైశంకర్ తెలిపారు.